నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాల్టి మన అమృతంలో ప్రతిరోజులాగానే 2 చక్కటి సాత్వికమైన ఆరోగ్యకరమైన సింపుల్ వంటకాన్ని మీ అందరికీ పరిచయం చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామన్నమాట. కొంతమందికి ఒక డైలీ రొటీన్ ఉంటుంది. అంటే ఒక ఉదయం తెల్లారిన తర్వాత నెక్స్ట్ ఏంటి రాత్రి వరకు ఒక ఎజెండా అనేది ఉంటుందన్నమాట. కొంతమంది మాత్రం గో విత్ ద ఫ్లో, 2 వర్కౌట్ అవుతాయి. సో కొంతమందికి ఇది వర్కౌట్ అవుతుంది, కొంతమందికి అది వర్కౌట్ అవుతుంది. ఏదైనా సరే అంటే మనము రోజులో ఆరోగ్యంగా అంటే హెల్త్ని టార్గెట్ చేస్తూ కొన్ని చేస్తూ ఉండాలి. అంటే డైలీ రొటీన్లో భాగంగా వాకింగ్, తర్వాత ఏదైనా గుడ్ అంటే ఉదయాన్నే లేచిన తర్వాత టీలు కాఫీలు కాకుండా ఏదైనా మంచి హెల్త్ డ్రింక్ తీసుకోవడము అలాంటివి చేస్తూ ఉండాలి. సో అది కూడా యాడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట ప్రతి ఒక్క రొటీన్లో. మరి నేను తయారు చేయబోయే మొదటి వంట పేరు ఏంటి అంటే కాబూలీ శనగల కుర్మా. సో కాబూలీ శనగల కుర్మా అంటే మామూలుగా ఒక ఐడియా మీ అందరికీ ఉండుంటచ్చు. కుర్మా అంటే మనకు పుల్కాలకు, పూరీలకు, పులావ్కి వీటన్నిటికీ కూడా మనకు చాలా చాలా బాగుంటుంది. సో కాబూలీ శనగలతో కుర్మా ఇదంతా ఓకే, అయితే ఇందులో మనం నూనె అసలు వాడట్లేదన్నమాట. సో ఆయిల్ లెస్ కాబూలీ శనగల కుర్మా, ఇది ఏదో కొంచెం అట్రాక్టివ్గా ఉంది కదా, తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాబూలీ శనగల కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న కాబూలీ శనగలు 1 కప్పు, టమాటా ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, పచ్చిమిర్చి 4, సాజీరా కొద్దిగా, గసగసాలు 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, పుట్నాల పప్పు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. కాబూలీ శనగల కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పిన పాయింట్ గురించి నాకు తెలిసి ఇంకా అందరూ ఆలోచిస్తున్నారు కదా, నూనె లేకుండా కుర్మా అసలు నూనె లేకుండా అవుతుందా అని అనుకుంటాం. మనము అవుతుందండి 100%. మనం అనుకుంటే ఏదైనా చేయగలం, కానీ అనుకోమంతే. ఓకే, సో ఈరోజు మనం కాబూలీ శనగలతో ఒక కుర్మా అనుకున్నాం. సో కాబూలీ శనగలు అనేవి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. కాబూలీ శనగలు ఎలా ఉపయోగపడతాయి? హై ఇన్ ప్రోటీన్, హై ఇన్ ఫైబర్, అందరికీ తెలిసిన విషయమే. సో ఇదేంటి అంటే మనకు వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడతాయి, వెయిట్ మేనేజ్మెంట్కి చాలా ఉపయోగపడతాయి, బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో కూడా ఇందులో పెరోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెల్లీ ఫ్యాట్ కూడా చాలా వరకు తగ్గుతుందన్నమాట. ఓకే, అది సమస్య. అంత బరువు తగ్గచ్చేమో కానీ బెల్లీ ఫ్యాట్ అనేది మనకు తగ్గడం కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్, చాలా కష్టం కూడా, అదే కష్టం. సో ఇదేంటంటే మనకు మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా చాలా మంచిది. బికాస్ గ్లైసెమిక్ ఇండెక్స్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబూలీ శనగల్లో. తద్వారా ఏంటి అంటే షుగర్ లెవెల్స్ అనేవి హైక్ అవ్వవు, పర్ఫెక్ట్గా ఉంటాయి. అంతేకాకుండా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని చాలా వరకు తగ్గిస్తుంది, బరువును చాలా వరకు తగ్గిస్తుంది ఇంతకుముందు మనం అనుకున్నట్టు. అలాగే జుట్టు అలాగే చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తెలుసా. శనగపిండి ఎందుకు వాడతాం మనం మొహానికి? కాంతివంతంగా అవ్వడానికి. మరి శనగలు కూడా అలాంటి కోవకే, ఆ ఫ్యామిలీకి చెందినవే కదా. సో చర్మానికి, జుట్టుకి కూడా చాలా మేలు చేస్తాయి. అండ్ అలాగే కండరాల బలానికి కూడా చాలా చాలా మంచిది. సో హెల్దీగా ఉంటాం, మజిల్ పవర్ అనేది బాగా పెరుగుతుందన్నమాట. సో వీటన్నిటితో చక్కగా ఈరోజు మనము ఇంత మంచి వాల్యూస్ ఉన్న కాబూలీ శనగలను ఉపయోగిస్తూ అందరికీ ఇష్టమయ్యే కాబూలీ శనగలవి. సో దాంతో మనం ఈరోజు కుర్మా నూనె లేకుండా తయారు చేసుకోబోతున్నాం. సో నూనె లేకుండా అనే కాన్సెప్ట్ గురించి ఇప్పుడు నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఏంటి అంటే ఒక ఆవిరి పాత్ర తీసుకుందాం, ఒక కుక్కర్. ఓకే, ఇలా ఒక మీడియం సైజ్, అంటే ఆఫ్ కోర్స్ మనం చేసుకునే క్వాంటిటీని బట్టి. సాధారణంగా ఇప్పుడున్నటువంటి న్యూక్లియర్ ఫ్యామిలీస్లో చాలా చిన్న చిన్న కుక్కర్లే అవే వాడుతూ ఉన్నాం. సో ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇలా ఒక చిన్న కుక్కర్, చిన్న సైజ్ కుక్కర్ మనం తీసుకున్నాం. దీంట్లో ముందుగా కాస్త నీళ్లు పోసుకుందాం, కొన్ని నీళ్లు. నీళ్లు లైట్గా మరిగేలోపు మనం ఏమేమి చేసాం ముందు అనేది నేను చెప్తాను. సో ఇదిగోండి కాబూలీ శనగలు, ఇది అందరికీ తెలుసు. దీన్ని చోలే అని కూడా మనం ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాము. సో చోలే కర్రీ బేసిక్గా అందరికీ ఇష్టమైనటువంటి ఒక కర్రీ కదా మామూలుగా అయితే. సో అది కూడా మన కాబూలీ శనగలు తెలుగులో చెప్పాలి అంటే. సో దాంతో మనం ఈరోజు కుర్మా అంటే పిల్లలకు, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. అండ్ ఇది మనకు పులావ్కి, రోటీకి, జొన్న రొట్టెలకు, దేనికైనా కూడా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఓకే, అంటే మనము యాక్చువల్గా ఇది ఏంటంటే నానబెట్టాలి, ఉడికించాలి, చెయ్యాలి అనే ఒక చిన్న ప్రాసెస్ వల్ల మనము కాబూలీ శనగలతో కూరలు కొంచెం అప్పుడప్పుడు సందేహిస్తూ ఉంటాం. కొందరు మాత్రం హ్యాపీగా చేసేసుకుంటారు, అది వేరే విషయం అనుకోండి. సో కొందరు ఏంటి అంటే అలా ఇది మనం బయటికి వెళ్ళినప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చులే అనుకుంటూ ఉంటాం. సో బయటికి వెళ్ళి ఎప్పుడు తిన్నా కూడా ఆరోగ్యం అనేది మనకు ఫుల్గా రాదు. ఎప్పుడు ఆయిల్స్ వాడతారో తెలియదు, ఏం వాడతారో తెలియదు, మనకొద్దు. హాయిగా మనం చక్కగా ఈ కుర్మాని ఇలా సాత్వికంగా మనం తయారు చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నాం, అంతేనండి. మిగతా ప్రీ ప్రాసెస్ చేసేదంటూ ఏమీ లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఉడికించుకున్న కాబూలీ శనగలు ఏవైతే ఉన్నాయో చక్కగా మనం నీట్గా ఉడికించేసుకున్నాం, ఇట్లా మ్యాష్ అయిపోయింది కదా. సో దీన్ని మనము ఈ వాటర్లోకి వేసేసుకుందాం, కొన్ని ఉంచుకుందాము. దీంట్లోనే ఇదిగోండి
ఇలా సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు, ఆల్రెడీ ఉడికిందే కాబట్టి మీకు ఉప్పు వేయడం వల్ల మనకు నష్టమేం లేదనమాట. అంటే మామూలుగా మనం కందిపప్పు అది ఉడికించేటప్పుడు ఉప్పు వేస్తే ఉడకదు అనుకుంటాం కదా, ఈ విషయంలో అలా కాదు. ఆల్రెడీ మనకు ఉడికింది కాబట్టి జస్ట్ మనకి ప్రాసెస్ కోసం మాత్రమే మనము ఈ కుక్కర్ ప్రాసెస్ చేస్తున్నాం, అంటే చిన్న ఉడికే ప్రాసెస్ కోసమే. ఆల్రెడీ ఉడికింది కాబట్టి మనకి అసలు ప్రాబ్లమే లేదు. సో ఇలా అన్ని కావాల్సినవన్నీ వేసుకున్నాం. కాబూలి శనగలు, టొమాటో, ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఉప్పు, ఇవన్నీ వేసుకొని ఒక్కసారి నీట్గా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. సో ఎక్కువ టైం కూడా పట్టదు, ఆల్రెడీ ఉడికినవే అన్నీ. ఇదేంటంటే జస్ట్ మనకి ఉల్లికాడల కోసం, టొమాటో కోసం మనం చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది ఇలా అవుతూ ఉంటుంది కుక్కర్లో. ఈ లోపు మనం ఏం చేయాలో ఇక చిన్న ప్రాసెస్ ఉంది, అది కూడా చెప్తాను. ఇదిగోండి, ఇలా ఒక చిన్న బౌల్ లాగా తీసుకుందాం. ఓకే, సో ఈ బౌల్లో ఏంటి అంటే ముందుగా మసాలా దినుసులు, లవంగాలు, యాలక్కులు, దాల్చిన చెక్క, ఆ తర్వాత దీనికి సరిపడా సోంపు, మొత్తం వేయనక్కర్లేదు, మనం తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టుగా సోంపు వేసుకోవాలి. సోంపుతో చాలా మంచి డిఫరెన్స్ వస్తుంది. అంటే మన అమృతం కార్యక్రమాన్ని రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకైతే సోంపు మనం కొన్ని వంటల్లో వేస్తాం. అది వేసిన తర్వాత వచ్చే రుచికి, అది వేయకపోతే వచ్చే రుచికి డిఫరెన్స్ ఏంటో కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. సో 100% వెయ్యండి, చాలా బాగుంటుంది. అంటే సోంపు మనం వాడాము అంటే అది మీరు డిలీట్ చేయకండి. ఎందుకు వాడాము అంటే రీజన్ ఉంటుంది కదా, 100% మీరు కూడా వాడండి. సో అందులో మనం కాస్త సాజీరా వేసుకుందాం. మసాలా దినుసుల్లో భాగంగా అది కూడా మన ఇంట్లో ఉంటుంది ఎప్పుడు రెడీగా. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 3, ఆ తర్వాత ఇదిగోండి అల్లం ముక్కలు, ఘాటుకు తగ్గట్టుగా అల్లం ముక్కలు, ఆ తర్వాత పప్పులు, పుట్నాల పప్పు, ఇది కూడా అందరి ఇంట్లో ఉండేది. మొత్తం వేసేస్తున్నాం, బికాస్ అంటే కొంచెం మనకు కన్సిస్టెన్సీ రావాలి కదా, అందుకనమాట. సో దీంట్లో మనం కాస్త గసగసాలు కూడా వేసుకుందాం. మసాలా కుర్మా అంటే ఖచ్చితంగా మన గసగసాలు ఉంటాయి, మరి ఎక్కువ అక్కర్లేదండి, చేదైపోతుంది. కొంచెం వేసుకున్నాం. దీంట్లో కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం కూరలోనే సరిపడా వేసేసాము అనుకుంటే ఇంక ఇందులో వేయాల్సిన అవసరం అయితే లేదు. నేను చాలా లైట్గా కొంచెం వేసాను అంతే. ఓకే, ఇదిగోండి. సో చక్కగా మనం మసాలా దినుసులు, అల్లము, పచ్చిమిరపకాయలు, పుట్నాల పప్పు, ఇవన్నీ కూడా వేసేసుకున్నాం. దీంట్లో ఇప్పుడు కాస్త నీళ్లు పోసుకుని మెత్తగా పేస్ట్ చేసుకొని తీసుకొచ్చేద్దాం. ఈ పేస్ట్ అయ్యేలోపు దీనికి కూడా ఖచ్చితంగా ఒక 2-3 విజిల్స్ అయితే వచ్చేస్తాయి. సో మన దగ్గర పేస్ట్ రెడీగా ఉంటుంది. అలాగే ఈ ఆవిరి పాత్రలో మనకి కాబూలి శనగలు, టొమాటో, ఆ మిశ్రమం కూడా రెడీగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత మీ ఊహకే వదిలేస్తున్నా ఆ తర్వాత ఏంటి వంట ప్రాసెస్ అని చెప్పి. ఓకే, సో ఫస్ట్గా పేస్ట్ తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. ఆహా, గసగసాలు, మసాలా దినుసుల పేస్ట్ వాసన వస్తుందండి, అసలు మామూలుగా ఉండదన్నమాట. సో ఇది రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము స్టవ్ ఇంతకుముందే ఆఫ్ చేసేసాం కదా. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం, ప్రెషర్ కూడా పోయింది కాబట్టి మన కాబూలి శనగల మిశ్రమం ఎలా ఉందో చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్. పిసపిస కావద్దండి అస్సలు, ఆల్రెడీ మనకు ఉడికిపోయింది కాబట్టి. ఇదిగోండి, మనకు జస్ట్ టొమాటోల కోసమే చేసాం. ఇది ఇలాగ ఇప్పుడు స్టవ్ మళ్ళీ వెలిగించేద్దాం. మీరు గమనిస్తున్నారా, ఎక్కడా కూడా మన నూనె వాడట్లేదు, అవసరమే లేదండి అసలు. కానీ ఎక్కడా కూడా మనం తగ్గట్లేదు. మసాలా పేస్ట్లలో కానీ, టేస్ట్లో కానీ ఎక్కడా మనకి ఏదో ఇది లోపము, అయ్యో ఇది టేస్టీగా ఉండదేమో అట్లాంటిది కూడా ఏం లేదు, గమనించండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇదిగోండి, మనం తయారు చేసుకున్నటువంటి ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ మిశ్రమంలో వేసుకొని ఒకసారి బాగా మరిగించుకోవాలి. బాగా, ఇది మెయిన్ స్టెప్ అనమాట. చూసారా, ఇప్పుడు చూసారా, అసలైన రంగు, అసలైన కన్సిస్టెన్సీ, ఇది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇదనమాట. అసలు ఇందులో ఎక్కడైనా అసలు నూనె మనం వాడలేదు అని తెలుస్తుందా? లేదు కదా. సో ఇందులో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుంటాము. ఆహా, నాకైతే ఈ ప్రాసెస్ చాలా బాగా నచ్చేసిందండి, అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో కుర్మా కలర్ కానీ చూసారా, ఎక్కడ కూడా మనకి కుర్మా వేరే కలర్లో రావడం అట్లా ఏం లేదు, చూడండి, ప్రాపర్ పర్ఫెక్ట్ కలర్లో వచ్చింది, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది. సో మీరు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఏమైనా కాస్త ఉప్పులు అటు ఇటుగా అవుతాయి, మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక్క 5 నిమిషాల పాటు బాగా మరగాలండి. పర్ఫెక్ట్గా మరిగిందంటే
అసలు ఇంకా ఆవురు అంటూ తినొచ్చు అనమాట. ఎంత కావాల్సింటే అంత తినొచ్చు. మన కడుపు సహకరించాలే కానీ ఎంత కావాలంటే అంత హ్యాపీగా తినేయచ్చు. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. బంగాళదుంపలు కడిగిన నీటిని గాజు పాత్రలకు ఉపయోగిస్తే గాజు పాత్రల్లోని మురికి త్వరగా వదిలిపోయి తాజాగా తయారవుతాయి. ఈ చిట్కా మీకు అవసరమైతే 100% ట్రై చేయండి. మనం చక్కగా మసాలా, గసగసాల, పుట్నాల పప్పు పేస్ట్ వేయడం వల్ల మనకు ప్రాపర్ కన్సిస్టెన్సీ అనేది వచ్చింది. సో కాబూలి శనగల కుర్మా తయారు చేసుకుంటున్నాము. ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో చివరిగా కాస్త కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో ఎక్కడ మనం నూనె వాడలేదు. సో చక్కగా కుర్మా కలర్ కానీ స్మెల్ కానీ అసలు ఏమాత్రం తగ్గకుండానే ఉంది. ఇక్కడ నాకు వస్తుంది కాబట్టి స్మెల్ నేను చాలా ఈజీగా చెప్పగలను. సో గసగసాలు అలాగే లవంగాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా వేయండి. సో చివరిగా కాస్త కొత్తిమీర వేసేసానండి. హాహా, స్మెల్ అయితే బ్రహ్మాండంగా ఉంది. సో కాబూలి శనగల కుర్మా నూనె లేకుండా మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకున్న విధానం మరొకసారి చూసేయండి. కాబూలి శనగల కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న కాబూలి శనగలు 1 కప్పు, టమాటా ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, పచ్చిమిర్చి 4, సాజీరా కొద్దిగా, గసగసాలు 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, పుట్నాల పప్పు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. కాబూలి శనగల కుర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో కాస్త నీళ్లు పోసి కాబూలి శనగలు, టొమాటో ముక్కలు, ఉల్లికాడలు, ఉప్పు వేసి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలా దినుసులు ఒక బౌల్లోకి తీసుకుని సోంపు, షాజీరా, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, పుట్నాల పప్పు, గసగసాలు, చిటికెడు ఉప్పు, నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ కాస్త నీళ్లు పోసి కొద్దిసేపు బాగా మరిగించుకొని చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి మరలా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే కాబూలి శనగల కుర్మా రెడీ. చూసారు కదా కాబూలి శనగల కుర్మా ఎంత సులభంగా నూనె లేకుండా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహాహా, సూపర్. ఫస్ట్ నేను కూడా కాస్త కంగారు పడ్డానండి. నూనె లేకుండా అసలు ఎలా అవుతుంది? కూరలు కదా, కుర్మా కదా, మసాలా కుర్మా, అది కూడా అసలు ఇంకెక్కువ వేస్తాం మామూలుగా అయితే, ఏంటిది అని. అది అమృతం యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇలాంటి వంటలు కూడా ఉంటాయి. నూనె లేకుండా అంటే అసాధ్యము అనేదాన్ని సుసాధ్యం చేసి చూపించే వంటకాలు ఉంటాయన్నమాట. అందుకే అమృతం కార్యక్రమం రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. 100% ఈ వంటని ఇదే విధంగా మీరు కూడా ప్రయత్నించండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? మరి రెండో వంట పేరు ఏంటి అంటే ఓట్స్ జొన్న పెసర దోశ. సో పెసర దోశ ఇంతవరకు మనకు క్లారిటీ ఉంది. ఓట్స్, జొన్న, మరి ఇవి కూడా ఉన్నాయా ఇందులో? అదేంటో తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఓట్స్ జొన్న పెసర దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రోల్డ్ ఓట్స్ 1 కప్పు, నానబెట్టుకున్న పెసర్లు 1 కప్పు, నానబెట్టుకున్న జొన్నలు 1 కప్పు, నానబెట్టుకున్న మెంతులు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు కొద్దిగా, ఉల్లికాడలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓట్స్ జొన్న పెసర దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఓట్స్, జొన్న పెసర దోశ. సో ఈ మూడింటిని కూడా అంటే మనకి జొన్నల్ని అలాగే పెసర్లు ఈ రెండింటిని కూడా మనం చక్కగా నానబెట్టుకొని పెట్టుకున్నాం అనమాట. అలాగే ఓట్స్ మాత్రం మనం రోల్డ్ ఓట్స్, డ్రై ఓట్స్ తీసుకున్నాం. మిగతా అంతా చాలా ఈజీ అండి. మెంతులు కూడా నానబెట్టుకొని పెట్టుకున్నాం. సాధారణంగా మనము దోశ చేసుకునేటప్పుడు మెంతులు, నానబెట్టుకున్న మెంతులు అవి వేస్తూ ఉంటాము. ఆ ప్రాసెసే వేరు, ఈ ప్రాసెస్ మొత్తం వేరు. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఇన్స్టెంట్ అని కూడా చెప్పచ్చు. సో మీరు ఉదయాన్నే లేచిన తర్వాత కాస్త నానబెట్టుకోవాలి జొన్నలు అలాగే పెసర్లు. ఆ తర్వాత ఓట్స్, మెంతులు కూడా కాసేపు నానబెట్టుకోవాలి. ఈ 4 మన దగ్గర రెడీగా ఉన్నాయి అంటే ఈ దోశని హాయిగా, ప్రశాంతంగా, సాత్వికంగా, చాలా హెల్దీగా చేసుకోవచ్చు. ఇది మనకు ఒక హై ప్రోటీన్ దోశ అని చెప్పచ్చండి మనం. ఎందుకు అంటే ఇక్కడ మనకి చూస్తే కనుక క్లియర్గా అర్థమవుతుంది. ఈ పెసర్లు ఏవైతే ఉన్నాయో ఇది హై ప్రోటీన్, హై ఫైబర్. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, తర్వాత బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి, మంచి ఫైబర్ కావాలనుకుంటున్న వాళ్ళకి బెస్ట్గా పనిచేస్తుంది. అలాగే జొన్నల గురించి ఏం చెప్పాలంటే చిరుధాన్యాల్లో అసలు రారాజు అని చెప్పొచ్చు. సో జొన్నలు అంటేనే మనకు మళ్ళీ మధుమేహంని అంటే బాగా HbA1c తగ్గించుకోవాలనుకున్నా, షుగర్ లెవెల్స్ తగ్గించుకోవాలనుకున్నా, బరువు తగ్గించుకోవాలనుకున్నా ఇది మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. డైజెషన్కి చాలా మంచిది.
ప్రెగ్నెంట్ విమెన్కి కూడా చాలా మంచిది. అలాగే ఓట్స్ కూడా మనకు పసిపిల్లల నుంచి కూడా మనం పెడుతూ ఉంటాం. ఓట్స్ కూడా మనకు హై ఫైబర్. ఈ మూడు ఒక రకంగా చెప్పాలంటే హై ఫైబర్, హై ప్రోటీన్ కదా కామన్ క్వాలిటీస్ ఉన్నాయి. సో అలా మనకి ఓట్స్, పెసర్లు, అలాగే జొన్నలు ఈ మూడిటి కాంబినేషన్లో హై ఫైబర్, హై ప్రోటీన్ దోశను మనం తయారు చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకుందాం. చాలా సింపుల్ అండి. సో ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఓహో ఇంతేనా, చాలా సింపుల్ కదా, పెద్ద గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని మాత్రం 100% అనుకుంటారు. ఎందుకు అంటే చెప్తా. ముందుగా నానబెట్టుకున్నటువంటి పెసర్లు, అలాగే నానబెట్టుకున్నటువంటి జొన్నలు, ఆ తర్వాత డ్రై రోల్డ్ ఓట్స్. ఇదేం నానబెట్టలేదు, నానబెట్టినా ఇబ్బంది లేదు. ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి మెంతులు. సో ఇన్స్టెంట్గా చేసే ఏ దోశ అయినా కూడా ఖచ్చితంగా మనము మెంతులు వేస్తాం కదా, సో అలాగే మెంతులు వేసేసాం. ఇప్పుడు ఇక నార్మల్గా మనము ఒక స్పైస్ని యాడ్ చేయడానికి ఈ దోశలో రుచిని యాడ్ చేసేవన్నీ వేస్తున్నాం. ముందుగా అల్లం, దీనికి తగ్గట్టుగా అల్లము, దీనికి తగ్గట్టుగా జీలకర్ర, దీనికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, దీనికి తగ్గట్టుగా ఉల్లికాడలు, అలాగే కాస్త ఇంగువ, అలాగే కొంచెం పసుపు ఎందుకు అంటే కొంచెం మనకు ఈ పెసరట్టుకులో ఖచ్చితంగా కొంచెం పసుపు వేస్తారు తెలుసా మీకు, చాలా తక్కువ, అది కూడా ఎక్కువ కాదు, లైట్గా వేసి వేయనట్టుగా మనకు ఉంటుందన్నమాట రంగు. సో దానికోసం వేసాం, వద్దు అనుకుంటే వదిలేయచ్చు. ఆ తర్వాత ఉప్పు ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, రుబ్బుకున్న తర్వాత అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనకు కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాం. చెప్పాను కదండి ఎక్కువ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అని చెప్పాను నేను మీకు, అంతే అనమాట. సో మనం నానబెట్టుకున్నవి, మనం ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్న అల్లము, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకున్నాం. సో చాలా 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 హెల్దీ అండి, చాలా టు ద పవర్ ఆఫ్ 100 అని చెప్పచ్చు. సో 100% మీరు నెక్స్ట్ టైము ఒక టిఫిన్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఎప్పుడు రొటీన్గా చేసుకునే దోశలు కాకుండా ఇలా హెల్దీగా చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు దీంట్లో ఇంకా దోశ పిండి కన్సిస్టెన్సీ అందరికీ తెలిసిందే. సో కావాల్సినంత నీళ్లు పోసుకొని చక్కగా రుబ్బేసుకొని దోశ పిండిలాగా అంటే ఆ కన్సిస్టెన్సీలో రుబ్బుకొని తీసుకొచ్చేసిన తర్వాత హ్యాపీగా మనం ఈ సాత్వికమైన దోశ వేసేసుకుందాం. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఈ విధంగా మనం చక్కగా పిండంతా రుబ్బేసుకున్నాం. సో దీంట్లో మనం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఈ కన్సిస్టెన్సీలో మనం తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాంట్లోంచి కొంత తీసుకొని మనం వాడుకోవచ్చు. సో ఒక 2 రోజుల కన్నా ఎక్కువ వాడకుండా ఉంటేనే బెటర్ అండి. సో దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకోవచ్చు. మన తవ్వ కూడా రెడీగా ఉంది కాబట్టి కొంచెం హీట్ అయిన తర్వాత దోశ వేసేసుకోవడమే. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. సో జస్ట్ మన ఇంట్లో జొన్నలు ఉంటే చాలు, పెసర్లు ఎట్లాగైనా ఉంటాయి, ఓట్స్ కూడా అందరి దగ్గర ఉంటున్నాయి. మీరు రోల్డ్ ఓట్స్ కాకపోయినా కూడా మామూలు ఓట్స్ అయినా కూడా 100% ఉంటాయి కదా, అంతే. మెంతులు, మిగతావన్నీ కూడా యాడ్ ఆన్స్, అల్లము, పచ్చిమిరపకాయలు, మీ ఇంట్లో ఉల్లిపాయ ముక్కలు వాడితే కనుక హ్యాపీగా ఉల్లిపాయ ముక్కలు అలా కూడా వేసేసుకోవచ్చు. సో ఇది ఒక రకంగా చాలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం చాలా హెల్దీగా. అంటే కొంతమంది డైటింగ్ చేసేవాళ్ళు ఉదయాన్నే ఏం తినరు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా కూడా చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు 11 గంటలకి 12 గంటలకు తిని ఆ తర్వాత మళ్ళీ 7 o'clock తింటారు, అది ఎండ్. సో అలా ఈవినింగ్ 7 o'clock తినే వాళ్ళకు కూడా ఇది చాలా బాగుంటుంది అనమాట. సో ఈరోజు 7కి తిని మళ్ళీ 14 hours గ్యాప్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే అలా తింటూ ఉంటారు. సో అలా తిన్నా కూడా మనకి ఈవినింగ్ టైం కూడా చాలా బాగుంటుంది. ఇది ఏంటి అంటే అన్ని విధాలుగా కూడా ఇది సూపర్గా సెట్ అవుతుంది, బికాస్ హై ప్రోటీన్ కదా. సో ఎప్పుడు తిన్నా కూడా అది మనకి లాభమే చేస్తుంది, హెల్పే చేస్తుంది. సో పెద్దవాళ్ళకు కూడా నైట్ టైం ఎప్పుడైనా టిఫిన్స్ కావాలి అనుకుంటే ఇలా హ్యాపీగా చేసి పెట్టచ్చు. మీరు ఒక 5 o'clock మీరు ఆఫీస్ నుంచో ఎక్కడి నుంచి అయినా వచ్చినప్పుడు ఇలా చక్కగా నానబెట్టేసుకొని పెట్టేసుకుంటే 7-7:30 కల్లా హ్యాపీగా మనకి రెడీ అయిపోతుంది అనమాట. మన తవ్వ కూడా ఇంకొంచెం లైట్గా హీట్ ఎక్కిపోయిన తర్వాత వేసేసుకోవచ్చు. సో దీంట్లో ఏమైనా మీరు అలా పైనుంచి కాస్త క్యారెట్ తురుము, క్యాప్సికము అలాంటివి ఏమైనా వేసుకుంటా అంటే కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అంటే దీన్ని ఇంతకన్నా ఇంకా హడావిడి చేయకూడదు అని, బికాస్ ఇప్పుడే మనకు ఆల్రెడీ 3 రకాల పదార్థాలు అవి వేస్తున్నాం కాబట్టి. సో ప్రస్తుతాన్ని దీన్ని ఇలాగే ఉంచాం. సో ఇదేంటంటే మామూలుగా మనకు పెసరట్లాగా అల్లం పచ్చడితో బాగుంటుంది, ఇంకా అన్ని వేసాం, పచ్చిమిరపకాయలు అన్నీ వేసాం కాబట్టి ఏదైనా బాగుంటుంది. పల్లీ చట్నీతో కూడా బాగుంటుంది, ఆవకాయతో కూడా బాగుంటుంది. సో దేనితో అయినా కూడా మనం టేస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం దోశ వేసే ముందు ఒకసారి
తవ్వ కూడా హీట్ ఎక్కిపోయిందండి. ఇక మనం దోశ వేసేసుకుందాం. సో దీంట్లో మనం కాస్త నూనె వేసుకుందాం. మీరు నెయ్యితో తింటా అంటే హ్యాపీ, ఇంకా హ్యాపీ, నెయ్యితో కూడా తినచ్చు. సో దీన్ని కొంచెం మనం సిమ్లో పెట్టుకుని చక్కగా 2 వైపులా దూరగా వేయించుకోవాలి. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. పరగడుపున మజ్జిగ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా? గ్యాస్ తగ్గిస్తుంది, కడుపు మంట, అల్సర్స్ ఇలాంటివి చాలా వరకు తగ్గిపోతాయి. డీహైడ్రేషన్ ఉండదు, బీపీని తగ్గిస్తుంది, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. తద్వారా ఏంటి అంటే ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. పరగడుపున మజ్జిగ తాగడం ట్రై చేయండి. మనం చక్కగా పెసర దోశ వేసేసుకున్నాము. అందులో జొన్నలు, ఓట్స్ ఇవన్నిటిని కూడా మిక్స్ చేసి హై ప్రోటీన్ దోశ అండి. సో అయిపోయింది. సో 2 వైపులా మనం చక్కగా కాల్ చేసుకున్నాం కాబట్టి ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇది చక్కగా ఇలా రోస్ట్ అయింది చూసారా? సో ఇప్పుడు దీనికి కాంబినేషన్లో మనం ఏంటి అంటే ఇలా ఏదన్నా చట్నీ కాంబినేషన్ తీసుకోవచ్చు. ఓకే, ఓట్స్ జొన్న పెసర దోశ రెడీ. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఓట్స్ జొన్న పెసర దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రోల్డ్ ఓట్స్ 1 కప్పు, నానబెట్టుకున్న పెసర్లు 1 కప్పు, నానబెట్టుకున్న జొన్నలు 1 కప్పు, నానబెట్టుకున్న మెంతులు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు కొద్దిగా, ఉల్లికాడలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓట్స్ జొన్న పెసర దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నానబెట్టుకున్న పెసర్లు, నానబెట్టుకున్న జొన్నలు, రోల్డ్ ఓట్స్, నానబెట్టుకున్న మెంతులు, అల్లం ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, ఇంగువ, పసుపు, ఉప్పు వేసి మెత్తగా దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వాలో కాస్త నూనె వేసి వేడైన తర్వాత సిద్ధం చేసుకున్న పిండిని దోశలాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఓట్స్ జొన్న పెసర దోశ రెడీ. ఓట్స్ జొన్న పెసర దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా? రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. భలే ఉందండి అసలు. విత్ చట్నీ కూడా చాలా బాగుంటుంది. అసలు అలా తింటూ ఉంటే ఇంకా నాకేం గుర్తు రావట్లేదండి, అలా ఉండిపోయాను. చాలా చాలా బాగుందండి. ఇంకా అసలు ఇది ఒకటే వర్డ్ అనమాట, ఇంకేమీ గుర్తు రావట్లేదు. సో 100% ట్రై చేయండి. మరి ఈ రోజు నిజంగా నేను తయారు చేసిన 2 వంటకాలు కూడా చాలా చాలా బాగున్నాయి. మరి ఇది ఇవాటి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.